క్రీస్తు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడు దేని చొప్పునంట? తన ఐశ్వర్యము చొప్పున. అంటే నీ ఐశ్వర్యం కాదు, నీకున్న ఆ శాలరీని బట్టి కాదు, నీకున్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీరు పెన్ నోట్బుక్ ఉంటే చక్కగా రాసుకోండి. మీరు ఖాళీ టైంలో చక్కగా వాటిని మీరు మెడిటేట్ చేసుకోవచ్చు. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకేం లేదన్నప్పుడు ఈ వాక్యాలు చూసుకోవాలి. మీరు మన వాక్యాలు వినేది ఎందుకంటే అలాంటి టైంలో మనం ఎలాగ ఆదరణ పొందాలో వాక్యం ద్వారా తెలుసుకోవడం కోసం. ఊరికి విని వెళ్ళిపోతే మీకు ఏమవుద్దంటే, విన్నారు కదా వెళ్ళిపోతారు, పోయినసారి ఉంది చూసి ఇప్పుడు మర్చిపోయారు, అట్లాగే ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే విని విడిచిపెట్టకుండా కష్టంలో వచ్చినప్పుడు మీరేం చేయాలి? ఆ వాక్యం పట్టుకొని, ఓకే నేనేం చేయలేను, నా దగ్గర ఏది లేదు అని మీకు నా దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు ప్రభు వాక్యం తెలియజేస్తుందంట. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, చెప్పండి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు నీకు ఏదున్నా లేకపోయినా నీ అవసరం తీరాలంటే దేవుడు ఏం చెప్పాడు? ఆయన మహిమలో నీ ప్రతి అవసరాన్ని. కాబట్టి నాకు ఇది లేదే నేను చేసుకుందాము, ఇది నాకు లేదే నేను అలా చేసేవాడిని ఆలోచించే బదులుగా దేవుడు చెప్పిన వాక్యాన్ని పట్టుకొని ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకొని చక్కగా ఆ సమయంలో ఈ వాక్యాన్ని నెమరేసుకో. అందుకే మనం వాక్యం వినాలి, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు ఏం చేస్తాం? మీ ప్రతి అవసరమా? కొన్ని అవసరాలా? బైబిల్ చెబుతున్న ప్రతి అవసరమును దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. ఇప్పుడు నీకు ఏది లేదన్నప్పుడు మీరు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమీ లేనప్పుడు మీరేం భయపడకండి, దేవుడు ఉన్నాడు. ఓకేనా? రెండవది ఏం చెప్పారంటే, నేనేం చేయలేను, నేనేమీ చేయలేను. దానికి ఈ వాక్యం ఏం చెప్పాను? ఫిలిప్పీ 4:13 రాసుకోండి. నేను ఒకసారి ఈరోజు రివిజన్ చేస్తాను. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము, చెప్పండి, నన్ను బలపరచువాని ఎందే సమస్తమును. అంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అని మీరు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, నేను ఏదైనా చేయగలను ఎప్పుడంటే నన్ను బలపరచు దేవుడు నాకు తోడుగా. ఫిలిప్పీ 4:13 రాసుకోండి. ఫస్ట్ ఏంటంటే నాకేమీ లేదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 రిఫరెన్స్ రాసుకొని మీరు ఏం చేస్తారంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీరుస్తాడు. రెండోది నేనేం చేయలేనంటే ఫిలిప్పీ 4:13 ఒక మాట ఉంది ఏంటంటే, అక్కడ నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో గుర్తుండిపోవాలి. తర్వాత నన్ను బలపరచువాని అందే నేను సమస్తము. యెషయా 41:10 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 41:10 యెషయా 41:10 చెప్పినటువంటి రిఫరెన్స్లన్నీ కూడా చక్కగా మీరు రాసుకోండి. యెషయా 41:10 బైబిల్ చూడండి ఒకసారి. 41:10 నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకోండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై నన్ను భయపడకము, నేను నీకు దేవుడునై, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఓకే, నీకు సహాయము చేయువాడును, నీతిను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. ఇక్కడ 4 లైన్లు చూడండి ఒకసారి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడైనా. చూస్తున్నారు బైబిల్లో. తర్వాత భయపడకము, నేను నీ దేవుడినై, భయపడొద్దు, నేను నీకు దేవుడిగా ఉన్నా. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును. నువ్వేమి చేయలేనప్పుడు నీకు సహాయం చేసేది ఎవరంట? దేవుడు. నీకు సహాయము చేయువాడును నేనే. రాసుకోండి. యెషయా 41:10 తర్వాత యెషయా 40:31 కూడా చూడండి ఒకసారి. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తు, సమస్యలక నడిచిపోదు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వేమీ చేయలేవు అన్నప్పుడు దేవుడు నీకు బలం ఇస్తాడు. అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎలాంటి బలం అంట? నూతన బలం. ఇప్పుడున్న నీ బలం సరిపోకపోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి దేవుని అడుగుతావో, దేవుడు అప్పుడు నీకు నూతన బలం అనుగ్రహిస్తాడు. వారు ఏం చేస్తారంట? పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజుల్లాగా అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. మా పిల్లలు తీసుకెళ్తావా సండే స్కూల్? వెళ్ళండి, మీ టీచర్ వచ్చారు. అవేనండి. వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచి
పోవుదురు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. ఓకే, ఈ రిఫరెన్స్ కూడా రాసుకోండి. ఇప్పుడేంటి, నేను చేయలేనంటే దేవుడు ఏమంటున్నాడు, నన్ను బలపరచు అనేది. నేను సమస్తము, ఎవరు నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తము చేయగలను. మూడోది, నేను భయపడుతున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుంది? రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రిఫరెన్స్ రాసుకోండి. మూడో వచ్చేసరికి, నేను భయపడుతున్నాను, నాకు భయం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు ఈ రిఫరెన్స్ రాసుకోండి. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. ఎవరికైనా ప్రతి విషయంలో పిరికితనం ఉంటే కనుక, నేను అది చేయలేను, ఇది చేయలేను, అది పాడలేను, ఇది పాడలేను, నేను చేయలేను. చాలామంది ఏంటంటే మనకున్న స్థితిని బట్టి పిరికి వాళ్ళు అయిపోయి భయపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో ఏం చేయాలంటే, పిరికివాడుగా ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన విషయం అంటే, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు భయపడడానికి నేను పిరికితనం గల ఆత్మ నీకు ఇవ్వలేదు, నీవు భయపడడానికి పిరికితనం గల ఆత్మ నేను నీకు ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడంట? శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం, అంటే సమస్తమును నిగ్రహించగలిగిన ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. కాబట్టి పిరికితనము అనేది దేవుడు ఇచ్చింది. కానీ పిరికితనం ఎక్కడ వచ్చింది చెప్పండి? భయము, పిరికితనం ఎక్కడ వచ్చింది? ఏదైనా వనంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు చెట్ల చాటును దాక్కున్నారు. ఎప్పుడైతే పాపము ప్రపంచంలో ఎంటర్ అయిందో అప్పుడు ఆ పాపము వలన భయం వచ్చేసింది. అప్పటి నుండి మనిషి పిరికితనంగా ఉంటున్నాడు. అంతకుముందు పిరికితనం అనేది లేదు. సింహంతో ఆడుకున్నాడు, పులితో ఆడుకున్నాడు, చక్కగా వాటితో తిరిగాడు, దేనికి భయపడలేదు. కానీ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పుడు పిరికితనం అనేది వచ్చింది. ఎప్పుడైతే దేవుడు నీలోకి వచ్చాడో ఆ పాపమంతా కడిగి వేసి దేవుడు నేను ఏం చేసి ఇప్పుడు బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిరికితనం గల ఆత్మ మనకు దేవుడు ఏ విషయంలో అయినా కానీ, నేను చెప్తున్నా ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి, దేవుని నమ్ముకున్నవారు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంతదైనా, ఎంత గొప్పదైనా, ఎంత సమస్య అయినా, ఎంత గొలియాతులైనా కానీ భయపడాల్సిన అవసరము లేదు. మనిషి సహజంగా మనిషి ఎవరైనా కానీ భయపడతారు గొలియాతులను చూస్తే. కానీ దావీదు భయపడ్డా? దావీదులు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి నన్ను బలపరచు అని సమస్తం చేయగలను అనుకున్నాడు. యుద్ధం యెహోవాది అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు, భయపడలేదు. నేను ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటే, దావీదు లాంటి ధైర్యము, దావీదు లాంటి ఆధారపడే తత్వము, దావీదు లాంటి విశ్వాసము మనకి ఎప్పుడు వస్తుందంటే దేవునితో సహవాసము చేసినప్పుడు. మీరు దేవునితో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా, ఒక నిమిషం హలో మీరు దేవునితో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా, మీకు దేవునితో గడపకుండా దేవుని లక్షణాలు మీకు రానే రావు. ప్రార్థనకు వస్తారు, వెళతారు, వస్తారు, వెళతారు, కానీ క్రీస్తు రూపం రాదు, క్రీస్తు నడుచుకోవటం రాదు, ఆ దేవుడు చెప్పినటువంటి మనకు రానే రాదు. దావీదు ఎప్పుడు దేవునితో గడిపేవాడు కాబట్టి దావీదుకి అంత ధైర్యం వచ్చిందనమాట. కాబట్టి మన మాట చెప్పుకోవడం కాదు, కానీ దేవునితో సమయం గడిపినప్పుడు ఏమొస్తుంది మనకి? ఆటోమేటిక్గా దేవుని యొక్క ధైర్యం మన హృదయంలోనికి వచ్చేస్తుంది. కాబట్టి పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ కొన్ని విషయం చూద్దాం. యెషయా 41:10 ఇప్పుడు చదువుకున్నాం కదా. లూకా 1వ అధ్యాయం 13వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెఫరెన్స్లు రాసుకోండి, మీకు గుర్తుంటాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, 1:13 ఏమని చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, భయపడకు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? భయపడొద్దు. దేవుని దూత వచ్చి జకరియా చెప్పిన మాట, జకరియా నీవు భయపడకు. తర్వాత అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే కన్యక మరియతో కూడా దేవుడు చెప్తారు చూడండి. మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. వచ్చి దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఏంటి? భయపడద్దు అంటే చూడండి, దేవుడు చెప్పిన మాట చేయాలంటే మరియమ్మకి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే పెళ్లి కాకముందే కుమారుడికి అంటాం అనేది ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ ఆ విషయం గురించి ఆలోచిస్తే ఒక స్త్రీ చాలా భయపడాలి. కానీ ఆ భయము రాకముందే దూత చెప్పింది, భయపడొద్దు, ముందు భయం పక్కన పెడితే నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు భయపడకుండా
దేవుడు చెప్పిన పని చేయి, నీకు కుమారుడు పుడతాడు, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు భయపడితే ఈ కార్యము నీకు జరగదు, భయపడద్దు. చెక్. హలో 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 హలో. నువ్వు భయపడితే దేవుని కార్యం నీ పట్ల జరగదని చెప్పేసి దేవదత్త చెప్పాడు. కాబట్టి మరియా భయపడినప్పటికీ తర్వాత తేరుకొని ఆమె ఏం చేసింది, కుమారుని గంటనికి ఇష్టపడింది. కాబట్టి భయము అనేది మనలో ఉంటే దేవుని పని చేయడానికి అవకాశం అనేది రాదు. ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే ముందు మనం భయపడిపోతాం, అడుగు ముందుకెళ్ళాం. అప్పుడు ఏం చేయాలి, దేవుని మీద ఆధారపడి దేవుని మీద అడుగు పెట్టేసి ముందుకెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావంటే ఏమీ భయపడొద్దు. యెహోషువ 1:9 కూడా చూడండి ఒకసారి. యెహోషువ 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి, చదవండి, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతా నీ దేవుడు యెహోవా నీకు తోడై. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ మాట యెహోషువతో మాట్లాడాడు. మనకి వర్తిస్తుందా లేదా? చాలామంది అనుకుంటారు ఇదంతా నాకే. బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానము దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు. ఒక్కొక్క సమయంలో వారితో ఏదైతే మాట్లాడాడో అది మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఉన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఏమన్నంటే, నువ్వు భయపడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, అస్సలు భయపడొద్దు, నీ నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుకుంటాడు. మాట ఇచ్చిన దేవుడు మరొకటి. తర్వాత ఇంకొక 4వ పాయింట్ చూద్దాం. ఈ 3 పాయింట్స్ లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 4th పాయింట్ చూడండి. నేను బలహీనుడను అని నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైతే నేను బలహీనుడు, నేను చేయలేను, నా వల్ల కాదు, బలం లేదు నాకు అనుకున్నప్పుడు, ఇందాక ఒక వాక్యం చదువుకున్నాగా, ఏం చదువుకున్నాం, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, యెహోవా కొరకు ఎదురుచూవారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. నేను బలహీనుడు అంటే యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూడము ఒకసారి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణధారము. ఆయన చాలువనండి. ఇక్కడ వాక్యంలో నేను భయపడక ఆయనను, చూడండి, మనుషులకు సాధారణంగా భయం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? భయం వస్తే భయపడాలి, అంతే కదా. ఆకలేస్తే తినాలి, భయం వస్తే భయపడాలి. ఇక్కడ చూడండి వాక్యం సెలవిస్తున్నాడు, చూడండి, నేను భయపడక ఆయనను, ఇది మనం చేయాలి. భయం వచ్చిన ప్రతిసారి భయపడిన ప్రతిసారి మీరు చేయవలసిన పని ఏంటంటే, భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. ఎవరంట బలము? యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, నువ్వు బలహీనుడు అయిపోయినప్పుడు, నేను ఏం చేయాలనుకున్నప్పుడు, ఆరోగ్యం సరిగా లేదనుకున్నప్పుడు, ఈ పని నేను చేయలేను, ఈ ఇల్లు నేను కట్టలేను, ఇది నేను చేయలేను, ఇది నేను చదవలేను, ఇది నేను పాస్ అవ్వలేను అని మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉండి బాధపడతారో అప్పుడు దేవుని నమ్ముకోండి, కష్టపడండి. దేవుని నమ్ముకొని కష్టపడండి, ఆయన మీద ఆనుకొని ఆయన మీద నమ్మిక ఉంచండి. ఖచ్చితంగా యెహోవాయే నాకు బలము. ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు ఎలా ఉంటారో తెలుసా? నూతన బలం పొందుకుంటారు. యెహోవాయే నాకు బలము, రక్షణాధారము. చూడండి, కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా దేవుని నమ్మండి. ఒకటి, నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనుషులు సహజంగా బలహీనులు, అవును కదా. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకంలో బలహీనుడే. ఇలాంటి సమయంలో దేవుడు ఏమన్నాడంటే, నిన్ను బలపరచువాడను నేనే, దిగులు పడకు, భయపడకు, జడియకు, నిన్ను బలపరచువాడను నేనే. బలహీనుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏ విషయంలోనైనా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఇక ఏదైనా చేయాలన్నా మీరు ఏం చేయాలంటే,
నీ భయముగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు ప్రభు వైపు చూస్తే ఆయనే నీకు బలం ఇస్తాడు. తర్వాత 2 కొరింథీ 12 చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. ఈ మాట చెప్తారు మీరు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా, తరలేరా, కదలేరా, తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగు
పాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము. బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును